జమీందారు బంగ్లాలో ఉంది బాబా. అవునరా, అరుంధతి గద్వాల కోట్ల ఉందిరా. మా ఇంట్లో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ఆ దేవుని అనుగ్రహం మీకు ఉండాలి. మీరు ఇక్కడే ఉండండి, దిష్టి తీస్తాను. స్వాతి, స్వాతియా? స్వాతి, ఫిగర్ బాగుంటదేమో. అమ్మా స్వాతి. చిన్నారి పొన్నారికి తయ్య నిన్నెవరు కొట్టారయ్యా? అమ్మ నిన్ను కొట్టిందా బాబు? ఇదిగోండమ్మా. ఆంటీ గారు, స్వాతిని పిలిచారు, ఇతను వచ్చాడేమిటి? స్వాతి అంటే వీడే బాబు. స్వాతి ముత్యం బాబు, స్వాతి అని పిలుస్తాం. అవును, నా పేరు స్వాతి ముత్యం. అబ్బో మా ఇంటికి ఎవరొచ్చినా ఇలా దిష్టి తీయడం మాకు అలవాటు బాబు. అరే జుట్టుగా జాగ్రత్త. వెనక్కి. థ్యాంక్స్ అమ్మా. అలసిపోయి ఉంటారు, స్నానాలు అవి చేసి ఫ్రెష్ అప్ అవ్వండి. ఆ దయ్యం గురించి తీరిగ్గా మాట్లాడుకుందాం. స్వాతి, వీళ్ళ గదులు చూపించు. ముగ్గులకి ఒకే రూమా, ఒక్కొక్కరికి ఒక్కో రూమా? ఒక్కొక్కరికి ఒక్కో రూము. సరే, నా వెనకాలండి. అవతలం. థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్స్ ఆంటీ. లండి, వెనకాలే లండి. ఇల్లు బాగుంది భయ్యా. ఇల్లు మీకు నచ్చిందా? బాగుందా? ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అయ్యగారు, అమ్మగారు, నేను. ఇది మీది, మరి మాది అక్కడ ఉంది. త్వరగా ఫ్రెష్ అయిపోయి వచ్చి. బాయ్ స్వాతి. బాయ్. అరే మామా, బంగ్లా అదిరిపోయింది కదా? సూపర్ రా, భలే కట్టారా? అబ్బా ఏం కట్టించారా? మనం ఎప్పుడు కడతాము ఇలాంటి బంగ్లా? మనం కట్టాలంటే ఇంకో జన్మెత్తాలి మామ. రండి, ఇది మీది. నారుమేనా? అవునండి. ధన్యవాదాలు స్వాతి ముత్యం. నమస్కారం. సరే, వాడు రూమ్ తీసుకెళ్ళు. సరేనండి. సరే బాయ్. ఓకే బాయ్. అవును, ఇక్కడ నువ్వు ఎప్పటి నుంచి పని చేస్తున్నావు? చాలా కాలం నుంచి అండి. అవునా? ఇది నాదన్నమాట. అవునండి. అవును, నువ్వు ఉండేది ఇక్కడే కదా? అవునండి. ఓకే. సరే ఓకే బాయ్. బాయ్ అండి. ఉంటానండి. అంటే అగరబత్తులు, ఆ అంటే ఆనందు, ఈ అంటే ఇలియానా, ఈ అంటే వ్యాపారం. ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్. లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. ఎటుపోయింది ఇది? లైఫ్ బాయ్ ఎక్కడ? లైఫ్ బాయ్ ఇక్కడ ఉందా? ఇక్కడ లేదు. ఎక్కడుందబ్బా? ఓ కింద చూద్దాం.
ఎక్కడబ్బా ఇది? లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో, ఆరోగ్యం అక్కడ ఉంది. అందట్లేదబ్బా, కిందకు దూరి తేల్సిందే. దోచి ఇక్కడ దక్కున్నావా? లైఫ్ బాయ్ సబ్బు కూడా ఎర్రగా నా కలర్ లో ఉందబ్బా. లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో, సాక అక్కడ ఉంది. అదేంటి, నేను డోర్ వేసాను కదా. ఓ, గాలి తెరుచుకుందా? ఇదేంటి, డోర్ ఇందాక కదా వేసింది, మళ్ళీ తెచ్చుకుందేంటి? రే తిరుపతి బాబు, 7 హిల్స్ 7 కొండలు, త్వరగా రానాయనా. రే లైఫ్ బాయ్స్ ఓపెనింగ్ ఇంకెంతసేపు ప్రకటిస్తావు, త్వరగా రా. కాశీకి వెళ్ళాడు, కాషాయం మనిషి అనుకున్నారా? వారణాసిలో బతుకుతున్నాడు, తన వరుస మార్చుకుని అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం లోపల లైవా పెట్టి కసా కసా రుద్దుతున్నా. అందుకే లేట్ అయింది. వస్తున్నా. దెయ్యం చూసినట్టు అలా పడిపోతాడేంట్రా? మనం ఫ్రెష్ అయ్యి వచ్చిన మ్యాటర్ ని పోస్ట్ చేయడానికి వెళ్తున్నట్టున్నాడు. ఓహో. తర్వాతేలా, అసలే స్వాతిముత్యం కదా, అందుకే ఓవరాక్షన్ చేస్తున్నాడు. ఈ టాబ్లెట్లు వేసుకోండి. అయ్యగాలు అయ్యగాలు వాళ్ళు వచ్చారు. అయ్యగాలు వచ్చారా? వచ్చారా? వచ్చారు అయ్యగాలు. పద. జాగ్రత్త అయ్యగాలు. బావా, ఈ ఇంట్లో నిజంగా దెయ్యం ఉందంటావా? అదే నాకు డౌట్ వస్తుందిరా. వచ్చిన దగ్గర నుంచి ఎలాంటి ఇంట్లో లేవు. బహుశా వాళ్ళిద్దరే ఒంటరిగా ఉంటున్నారు కదా, పాపం వాళ్ళకి అదే ఆలోచన అయిపోయింది. కరెక్టే రోయ్. ఎందుకంటే ఇంత పెద్ద బంగ్లా, అందులో వాళ్ళిద్దరే ఉంటున్నారు. భ్రమ. అది అంత వాళ్ళ భ్రమ. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వయసు అయిపోయింది కదా బాబు, నడుము కాళ్ళు ఒకటే నొప్పులు. అందుకే కాసేపు నడుము వాల్చడానికి వెళ్ళాను. పర్వాలేదండి సార్. దేని గురించి కొంచెం చెప్పండి. భోంచేస్తూ మాట్లాడుకోవచ్చు కదండి. పదండి అయ్యా. అవును బాబు, పదండి. పదండి. పదండి, మీరు ముందు పదండి. రండి బాబు. ఏంటి రోజు ఈ ఐటమ్స్ చేస్తారా? లేదు బాబు, మీకోసం సావిత్రి దగ్గరుండి మరీ చేయించింది. పెళ్ళైనప్పటి నుంచి ఇంతే. ఈ ఇంటికి ఎవరొచ్చినా ఇలా రకరకాల వంటలు ఇష్టంగా చేసి పెడుతుంది. ఓహో, కూర్చోండి బాబు. కూర్చోండి రా. ఆ. అబ్బా,
ఇంటికొచ్చిన అతిథులకి ఏదిష్టమో ఏదిష్టం కాదో తెలియదు కాబట్టి ఇలా రకరకాల వంటలు చేసి పెట్టేది మా అమ్మ. అదే నాకు అలవాటైంది బాబు. ఆ, అయ్యగారు వడ్డించమంటాలా? ఏమైందండి? ఏంటి వెతుకుతున్నారు? ఆహా, ఏం లేదు బాబు. అది మమ్మల్ని ఇలాగే హింసిస్తుంటుంది. అందుకే అది గాని వచ్చిందేమో అని. మీరేం భయపడకండి, మేమున్నాం కదా. కూల్. చూసారా, అదేం కాదు, గాలే. ఆ, ఆంటీ గారు, మొన్న ఈ మధ్య ఒక కస్టమర్ ఇంటికి డిన్నర్కి వెళ్ళాము. అప్పుడు కూడా ఒక దెయ్యం ఇలా గోల్ చేస్తుంటే దాని జుట్టు పట్టుకుని పెట్టి 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 మరి ఈ బొచ్చ కొట్టేశాను. ఆ తర్వాత ఈ ఆవకాయ తీసుకుని దాని మొహం రాశాను. దెబ్బగా దెయ్యం మొహం అంతా మండిపోయి అయ్యమంట 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 పారిపోయింది. ఏమంట బావా? కరెక్టే. కొంచెం ఓరక్షణ తగ్గిస్తాం. ఆ. ఆ. ఆంటీ గారు, మళ్ళీ మొన్న ఈ మధ్య రాజుల కాలం వెళ్ళినప్పుడు అక్కడ కూడా కుఫ్లీ దెయ్యం ఎంతకంటే ఎక్కువ ఆరాశం చేసింది. ఆ దెయ్యాన్ని నా ఎడంకాలతో పెట్టి 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 మన తన్ని కొరడాతో కసా 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 కథమని కొట్టి తర్వాత దాని జుట్టు తీసుకుని దాని మెడకేసి కసా 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 కస్సని ఉరేసి చంపేశా. మేము జస్ట్ ఆ దెయ్యాలకి మాత్రమే కాదు, ఆ దెయ్యాల పాలంటే మొగుళ్ళు కూడా. దెయ్యాలకి మేమంటే చుస్సు చుస్సు పోసుకుంటా. ఏరా బావా? చుచ్చు కాదురా, సుస్సు సుస్సు పంపిస్తా. జోకు బాగుంది. ఎరా జోక్ చేస్తున్నావా? నేనేం జోక్ చేస్తారా? గుండు గీసేస్తా. ఇందాక టాపిక్ డైవర్ట్ అయింది. ఆ దెయ్యం గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పండి సార్. అసలు ఆ దెయ్యం ఎవరో, ఎందుకు మా బంగ్లాలోకి వచ్చిందో, అందుకు కారణం ఏమిటో మాకు తెలియదు బాబు. దాన్ని మా బంగ్లా నుంచి తరిమేయటం బాబాలు, స్వాములు, మంత్రగాళ్ళు ఎవరి వల్ల కాలేదు. వంట చేసేటప్పుడు కాగే నూనె మీద చిమ్ముతుంది. స్టూల్ ఎక్కి సామాన్ సర్దుతుంటే స్టూల్ లాగేస్తుంది బాబు. పడుకున్నప్పుడు మీదకెక్కి ఊపిరి ఆడకుండా చేస్తుంది బాబు. అంతేకాదు బాబు, మనం ఏదైనా మాట్లాడుతుంటే వెనకే నుంచొని వింటూ ఉంటుంది. రాత్రిపూట
గజ్జలు కట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఏవేవో ఎంత శబ్దాలు చేస్తూ ఉంటుంది. ఆ శబ్దాలని ఈ చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడికి రావాలంటే పైపెళ్ళిపోతున్నాను. నేను సార్ బంగ్లా మొత్తం చూడొచ్చా సార్? అలాగే బాబు. స్వాతి, వాళ్ళని తీసుకెళ్లి బంగ్లా మొత్తం చూపించు. అలాగే అయ్యాలు. లండి 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 లండి, ఎప్పుడెప్పుడు అడుగుతాలా అని వెయిటింగ్ లో ఉన్నా. లండి 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 లండి. లండి, అదుగో అటు లండి. ఈ డోల్కి తాళం లేకపోయినా తెలుసుకోదు. వెళ్దాం పదండి. తెరుచుకోదా? అవును. ఎందుకు అవుదు? నువ్వు రారా. రా. అరే ఒక నిమిషం పక్కన. ఏయ్, జాగ్రత్త రేయ్. ఇది నా జుట్టుతో రాలేదంటే ప్రపంచంలో ఇంకెవడి వల్ల కాదు. చెప్పానా తెలుసుకోదని? నువ్వు ట్రై చేయరా. నా మాటనండి, అది తెలుసుకోదు. ఎందుకు? ఏమో తెలవదు. ఏముంది లోపల? తెలీదు. అయితే వాళ్ళు తెలుసుంటది, రా అడుగుదాం. నాకు తెలవదు, వాళ్ళకి తెలవదు, ఎవరికే తెలవదు. లండి వెళ్దాం. పదండి పదండి. లండి లండి. మెల్లగరావేలా మెల్లగరావేలా నల్లగరావేలా మెల్లగరావేలా మెల్లగరావేలా ఇలీలా. రే వెళ్దాం. లండి లండి. లండి లండి. అయ్యలు బంగ్లా మొత్తం చూపించాను అయ్యలు. బంగ్లా మాత్రం చాలా బాగుంది సార్. మా తాతయ్య రంగారావు గారు కట్టించారు బాబు.
అంతా ఓకే, కానీ ఒక్క రూమ్ డోర్ మాత్రం తెరుచుకోవట్లేదండి. అవును బాబు, దాన్ని తెరవటానికి ఎంతో ప్రయత్నించాం, మా వల్ల కాలేదు. ఒకవేళ ఆ రూమ్ లో దెయ్యంగా ఉందేమోనని దాని మానాన్ని దాన్ని వదిలేశాం. మీరు కూల్ గా ఉండండి సార్. ఆ రూమ్ స్టోరీ ఏంటో కనుక్కొని దెయ్యం ప్రాబ్లం ని కూడా సాల్వ్ చేస్తాం. సావిత్రి, వాళ్ళు రాగానే రోజు చిత్రహింసలు పెట్టే ఆ దెయ్యం భయపడి దాక్కున్నట్టుంది. లేకపోతే మనల్ని ఇలా ప్రశాంతంగా ఉండనిచ్చేదా? వీళ్ళు ఖచ్చితంగా మన సమస్య తీరుస్తారు సావిత్రి. అవునండి, అప్పుడు మన అబ్బాయిలొచ్చి ఇక్కడున్నంతకాలం మనం వాళ్ళతో సంతోషంగా గడపచ్చండి. అవును ఇక చాలు, పడుకోండి. సావిత్రి, నువ్వు కూడా పడుకో. ఆ.